ఎందుకు దారి తప్పిపోయినారు మీరు అందరూ ఇంత టార్చ్ వేసుకొని వస్తున్నారు? How is your experience? Please share it here. My experience very adventurous, very risky, never done in life. We'll do more of this. How about your experience? Same my experience also, but కొంచెం భయపడ్డాను. It's okay. How about Charan? It's a wonderful trek and it's a very adventurous trek. Okay. Nidhi, how is your experience? Amazing and terrifying. Allam bro, how is your experience? కిందకి దిగాక వెంకటేశ చెప్పలేను. చెప్పలేము, చూస్తేనే అనుభూతి చెందగలం. హలో గైస్, ఈరోజు మనం మూడేళ్ళ కొరవకు వచ్చాము. చూసాం కదా వాటర్ అంత క్రిస్టల్ క్లియర్గా ఉందో. మీరు కానీ చూసినట్లయితే ఆల్మోస్ట్ చాలా చాలా ప్యూర్గా ఉంటుంది. దీనికి మూడేళ్ళ కొరవ ఆయన ఎందుకంటారు అంటే విష్ణుగుండం, అలాగే మనకు చాలా వాటర్ ఫాల్స్, బ్రహ్మతీర్థం, ఇంకా కంగు మడుగులకు కూడా ఈ వాటర్ ఇక్కడి నుంచి వెళ్ళి మిక్స్ అవుతుంది. సో ఈ వాటర్ ఫాల్ చాలా ప్యూర్గా ఉంటుంది. 3 తీర్థాలు వాటర్స్ అన్నీ కూడా కలిసి ఇక్కడ కలవడం వల్ల దీన్ని మూడేళ్ల కొరవ అని అంటారు. సో చాలా వరకు చాలా ప్యూర్గా ఉంటుంది. ఆల్మోస్ట్ వాటర్ pH లెవెల్ కూడా నార్మల్ లెవెల్లో ఉంటుంది. సో చాలా మినరల్గా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లొకేషన్. చూస్తున్నారు కదా మన వాళ్ళు ఆల్మోస్ట్ అలా ఎంజాయ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు. సో ఐ థింక్ నేను కూడా ఇంకా స్విమ్ చేయాలి ఇప్పుడు. సో మన నవీన్ చూస్తే బాగా జంపింగ్ ఎక్కువ చేస్తాడు, స్విమ్మింగ్ కంటిన్యూస్గా. ఫస్ట్ తనే స్టార్ట్ చేశాడు. సో మూడేళ్ళ కొరవ వాటర్ ఫాల్ అనేది కవర్ చేసేసాము. సో ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ వచ్చి టాప్ ఆఫ్ బ్రహ్మతీర్థం. అలాగే బ్రహ్మతీర్థం తర్వాత మేము అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టే చిన్న చిన్న పాండ్స్ అనేవి ఉన్నాయి, పూల్స్ టైప్లో. అవన్నీ కవర్ చేసుకొని ఇంకొక 3 to 4 kilometers కానీ వాక్ చేసినట్లయితే డైరెక్ట్గా నారాయణ తీర్థంకి వెళ్ళిపోవచ్చు. సో నారాయణ తీర్థం కూడా చాలా చాలా ప్యూరిటీ ఆఫ్ వాటర్. సో చాలా బాగుంటుంది ఆ లొకేషన్ కూడా. వాటర్ అంతా కూడా ఎక్కువ ఉంటే ఎలా అయితే మూడేళ్ల కొరలలో మనం గ్రీనరీ అయితే చూసామో, గ్రీన్ అండ్ బ్లూయిష్ వాటర్, సేమ్ స్పాట్ని అక్కడ కూడా చూడొచ్చు. సో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళిపోయారు కొంతమంది. సో రిటర్న్లో వచ్చి మూడేళ్ల కొరలలో మేము స్విమ్ చేస్తామని. సో మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఏమైంది? డావు మర్చిపోయినాం ఫ్రెండ్స్, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మేము చూసుకోలేదు, దారి తప్పిపోయాం. ఇంకో 6 మంది అక్కడ వేరే రూట్లో వెళ్తున్నారు, మేము ఈ రూట్లో వస్తాము. అందరు రూట్ మిస్ అయిపోయి ఒక చోటు కూర్చొని ఉన్నారు. సో వీళ్ళు ఇంకో బ్యాచ్ కిందికి వెళ్ళింది రూట్ చెక్ చేయడానికి కోసం. సో మోస్ట్ మన వాళ్ళు అయోమయంలో ఉన్నారు. ఎట్ట వెళ్ళాలా, ఏంటిది, టైం అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ ఎంత దూరం నడవాలా అని టెన్షన్లో ఉన్నారు. ఒక పక్క అడ్మిన్ బ్రో మైక్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు ఎలా వెళ్ళాలని. చెప్పు, వినపడుతుంది. సో కుశల్ వచ్చాడు ఫస్ట్ టైం. సో కుశల్ని అడుగుదాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. మా వాళ్ళు అడవిలో తప్పిపోయినాడు. మేబీ కుశల్ కొద్దిగా టెరిఫిక్గా ఉన్నాడు. ఏంటి వీళ్ళు తప్పిపోయారు, రూట్ తెలుసా తెల్లా అని కన్ఫ్యూషన్లో ఉన్నాడు. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి కుశల్? ఫస్ట్ టైం వచ్చాను, కానీ వీళ్ళందరూ రూట్ మిస్ అయిపోయినారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుపోయినారు, అట్లా బ్యాచ్. సో నాకు ఆల్మోస్ట్ ఆల్ రూట్ కొంతవరకు తెలుసు. ఫారెస్ట్లో వర్షం పడిన తర్వాత కానీ ఎక్కువ చెట్లు పెరిగిపోతే రూట్లో రాకపోతే మాత్రం అంతా కలిసిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని గుర్తులు ఉన్నాయి ఆ రూట్స్. అవి గమనించి ఫారెస్ట్ వాళ్ళు ఈ ఫైర్ వాల్ దగ్గర, రూట్స్ దగ్గర అక్కడక్కడ గ్యాప్స్ పెట్టారు. అవన్నీ గమనించి నేను వెళ్తున్నాను. సో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాల్సింది. కింద వెళ్ళిన బ్యాచ్ మళ్ళీ పైకి వచ్చేస్తున్నారు. సో వాళ్ళు వస్తే మేము ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది.
పైన అంతా నా వాళ్ళు, ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు, ఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరు. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. ఫైనల్గా వాటర్ ఫాల్కి వచ్చేసాము. ఇదే నారాయణ తీర్థం. చూసా కదా బ్యాక్ అంతా కూడా. ఈ ప్లేస్ కోసం కనబడడానికి చాలా టైం పట్టింది. సో ఫైనల్లీ వాటర్ ఫాల్కి వచ్చేసాం. ఇదే నారాయణ తీర్థం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ పెద్ద లోయ కనిపిస్తాం కదా, మేమంతా ఇక్కడ నిలబడినాము. వచ్చిన రూట్లో కాకుండా ఈ పెద్ద లోయలోంచి దిగాల్సి ఉందన్నమాట. సో చూసారా, ఆల్మోస్ట్ తాడులు కట్టుకొని ఇలాగ ఒక్కొక్కరం దిగడేసరికి మాకు ఒక 3 hours పట్టింది. ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంది ఈ లొకేషన్. పైనుంచి వెళ్ళడానికి మాకేం ప్రాబ్లం లేదు, బట్ ఏమంటే ఆల్మోస్ట్ అక్కడి నుంచి వెళ్ళాలంటే మళ్ళీ కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. అది ఇంకా చాలా టైం పట్టుద్దని మేము ఏం చేసామంటే ఇలా తాడులు కట్టుకొని మా దగ్గర ఉన్న బ్యాగ్స్ అన్ని కూడా వాటర్లో మునిగిపోకుండా ఉండాలని చెప్పి, సో ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో ఆ ఒక పెద్ద కోనని అక్కడి నుంచి అలా స్లోగా దిగుకుంటా అందరం జాకెట్ చేసుకుంటా స్విమ్మింగ్ రాని వాళ్ళతో పాటు మేము ఇలా తీసుకుని వచ్చాము. సో బ్యాగ్స్ అన్నీ కూడా ఈ తాడు ద్వారా మేము రోడ్ బయట మెయిన్ వాటర్ లేని ప్లేస్లో తీసుకెళ్ళాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మాకు షార్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ నియర్ బై 1/2 hour పడుతుంది అనుకొని ఇలాగ వచ్చాం. కానీ అనుకోకుండా ఆ రోజు నైట్ లైట్ ఫెయిల్ అవ్వడం వల్ల మేము చేసిన పెద్ద మిస్టేక్ అదే అనమాట. సో ఫైనల్గా ఇలాగ దిగి రావడం వల్ల ఎవరికి ఏం ప్రాబ్లం కాకుండా ఈవినింగ్ ఆల్మోస్ట్ నైట్ నియర్ బై 10:30కి అంతా మేము మా మూడేర్ల కరువ దగ్గరికి రీచ్ అయ్యాము. అక్కడి నుంచి మేము తిరుపతికి రావడానికి నియర్ బై 12:30 అయింది. సో ఒక్కొక్కరు కొంతమంది అయితే 1 o'clock కూడా రీచ్ అయ్యారు. మేము ఇప్పటి వరకు చేసిన ట్రెక్స్లో అయితే పెద్ద ట్రెక్ అనమాట. చాలా వరకు చాలా రిస్కీ ట్రెక్ అని చెప్పవచ్చు. రిస్కీ అయినా కానీ ఎవరికి ఏం ఇంజురీ అవ్వలేదు, బట్ మేము చాలా వరకు నైట్ కూడా ఉండిపోవాల్సి వచ్చింది. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈరోజు ట్రెక్కింగ్లో? చాలా చాలా బాగుంది. సో ఈరోజు ఇప్పుడు టఫ్గా ఉంది కదా, ఇలా దిగబోతున్నారు కదా, సో మీరు ఏమనుకుంటున్నారు? ఎప్పుడు ఇలాంటివన్నీ వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు డైరెక్ట్గా మీరు చేయబోతున్నారు కదా. ఓకే, అల్లం బ్రో, మీరు ఎలా ఫేస్ చేయబోతున్నారు ఈరోజు ఈ యొక్క అడ్వెంచర్ని? గోవింద గోవింద.